సబ్బాత్ షలోమ్. షావతు పండుగ లెక్కింపుల భాగంగా మనము ఈ సబ్బాతు 3వ సబ్బాతులో మనం ఉన్నాము. అవును ప్రియులారా, షావతు పండుగకు అందరూ సిద్ధపడుతున్నారనుకుంటున్నాము. ఆ పరిశుద్ధాత్మతో నింపబడడానికి కొరకు, ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కోరుకోవడానికి కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారనుకుంటున్నాము. అనుదిన కృపలో భాగంగా ఈ దినం లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనములో, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అవును, మన రక్షకుడిని యేసు మెస్సియా ఈ లోకమంతటికి కూడా ఆయన ఈ యొక్క వాక్యం చెప్పి ఆయన ఎంతో గొప్ప మార్గమును చూపించాడు సుమా. అవును, మీరు నా కుమారులుగా నా కుమార్తెలుగా ఉండాలంటే శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ఆయన చెప్పాడు, ఆయన చేసి చూపించాడు సుమా. కాబట్టి ప్రియమైన సమాజమా, యెహోషువ మెస్సియా రక్తంలో కడగబడిన వారులారా, మనము కూడా ఆయన పిల్లలముగా ఎంచబడినట్లయితే, ఆయన పిల్లలముగా మేము ఉన్నామని మీరు భావించినట్లయితే ఆయన యొక్క చూపించిన మార్గం మనం నడవాలి. మన శత్రువులను ప్రేమించాలి, మనం హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయవారిగా మనం ఉన్నాము సుమా. స్టెఫెను తన రాళ్ళతో కొట్టిన వారిని, తను హింసించిన వారిని, అయ్యా ఈ పాపం వారి మీద మోపకుమని ప్రార్థన చేసి తన ఆత్మను అప్పగిస్తూ వచ్చాడు, తను ప్రాణం విడుస్తూ వచ్చాడు. ఆఖరికి తన చివరి ప్రార్థన ఏంటంటే, తను హింసించిన వారిని, రాళ్ళతో కొట్టిన వారిని కూడా క్షమించే మనసత్వము, క్షమించే ఆ హృదయము స్టెఫెను కలిగి ఉంటూ వచ్చాడు. కాబట్టి స్టెఫెను ఆ విధంగా పరలోకము యొక్క మహిమను చూస్తూ వచ్చాడు సుమా. కాబట్టి అట్టి హృదయం మనకు ఉండాలని పరమతండ్రి ఆశపడుతూ వస్తున్నాడు. మన శత్రువులను మనం ప్రేమించి మనం వారి కొరకు మనం ప్రార్థన చేస్తే పరమతండ్రి ఆ శత్రువులను కూడా, వారి హృదయాలను కూడా కరిగించి వారిని కూడా ఆయన రక్షణలోకి నడిపించవచ్చు సుమా. కాబట్టి మనకు మిత్రులుగా చేయవచ్చు సుమా. మన ప్రవర్తన ఆయనకు ప్రీతికరమైనప్పుడు మన శత్రువులు సైతం మన మిత్రులుగా మారుస్తారని పరమతండ్రి వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి పరమతండ్రి మన చేతిలో ఉంచిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. మనం హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తే వారి హృదయాలను కరిగిస్తాడు పరమతండ్రి, వారిని మన వైపు త్రిప్పుతాడు. కాబట్టి యేసు మెస్సియా ఆ విధంగా తనను రాళ్ళ ముఖం మీద ఉమ్ము వేసిన వారిని, శిక్షించిన వారిని, అన్ను కొరలతో కొట్టిన వారిని, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు అడిగారు కనుక వీరు క్షమించమని చూపిన మార్గములో స్టెఫెను నడిచాడు. ప్రియులారా, అదే మార్గంలో మనం నడుస్తాం. మనము కూడా ఆయన పిల్లలం అవుదాం, ఆయన యొక్క కుమారులం అవుదాం. తద్వారా ఆ నిత్య మహిమలోకి మనము కూడా ఎంటర్ అవుదాం సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో ఇచ్చిన ఆ యొక్క గొప్ప ధన్యతను మనము ఉపయోగించుకుందాం. మనం హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేసి ఆ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం ఎదురు చూద్దాం. అటు విధమైన కృప పరమతండ్రి మనకు అనుగ్రహించి మనల్ని బలపరచుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యేసు మెస్సియా, నీకు స్తోత్రం చెల్లించుకోసం. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి అన్నావు నాయన, నీకు స్తోత్రము తండ్రి. కాబట్టి తండ్రి, అయ్యా స్టెఫెను ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడో ఆ ప్రార్థన మేము కూడా చేయడకు నీ కృపను విస్తరింప చేయమని ప్రార్థిస్తూ, యువతని విన్న వాక్యం మా హృదయాలు నూరంతు ఫలభరితం చేయమని మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు సర్వాధికారిని యేసు మెస్సియా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.